आवाज न्यूज ट्रू वॉइस నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। బీజేపీ సీనియర్ నాయకుడు గుడుగుంట్ల శ్రీనివాస్ ఆవాజ్ ఛానల్ తో మాట్లాడుతూ 1998లో 500 మందితో భారీ ర్యాలీ నిర్వహించి బీజేపీలో చేరానని గత 27 ఏళ్లుగా రాజీ లేకుండా పోరాటం చేస్తున్నానని తెలిపారు। ఎన్నోసార్లు బెదిరింపులకు గురైనప్పటికీ దేశం కోసం ధర్మం కోసం ఎప్పుడూ వెనకడుగు వేయలేదని ఇక ముందు కూడా వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు। బాన్సువాడలో గత 35 ఏళ్లుగా ప్రతిపక్ష నాయకులను కొనుగోలు చేసే పద్ధతి నెలకొన్నదని, జిల్లాలో ఒక్క నాయకుడు ఎదగకుండా పోచారం శ్రీనివాస్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపించారు। తనను కూడా పలుమార్లు బెదిరించారని, లాభదాయకమైన వ్యాపారాలు ఇవ్వకపోవడం వల్లనే నిరుపేద వ్యాపారిగా నిలిచి పోరాటం కొనసాగిస్తున్నానని గుడుగుంట్ల శ్రీనివాస్ పేర్కొన్నారు। ఎందుకన్నా బీజేపీ ఇప్పటిదాకా అధికారం చేపట్టలేకపోయిందన్నా? ఎందుకు చేపట్టలేదంటే మా దగ్గర ఉన్న వ్యక్తి మేకనే కానీ పులిదోలు కప్పుకొని ఉన్నాడు। అతడు మహానటుడు, కమలాసన్ కన్నా ఇక నటుడు। ఎంత నటుడు అంటే జిల్లాలో ఏ నాయకుని ఎదగనీయకుండా, ఏ పక్క కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేని కూడా ఎదగనీయకుండా చేసిన వ్యక్తి అతను। ఇప్పుడు అతను పోటీలో నిలబడితే అతను ఓడగొడుతందుకు ప్రతి ఒక్క నాయకుడు, ఆఫీసరు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు। ఎంత పెద్ద మేధావి అంటే జిల్లాల పునర్విభజన భాగంలో బాన్సువాడ జిల్లాగా అయ్యేది, కానీ బాన్సువాడను అన్ని జిల్లాలను పరిగణలో తీసుకునే కమిటీలో ఒక మెంబరు పోచారం శ్రీనివాసరెడ్డి గారు। అతను ఒక మెంబర్ అయిన కూడా అతను సొంత కాన్స్టిట్యున్సీకి జిల్లా వచ్చేసే మరి అతని ఉనికి కోల్పోతాననే ఉద్దేశంతో అతనికి మంత్రి పదవి కావాలన్నా, నీకు జిల్లా కావాలంటే మంత్రి పదవే కావాలన్న ఆశతోటి బాన్సువాడ కాన్స్టిట్యున్సీని మొత్తం నాశనం చేసిండు। యాక్చువల్లీ ఇప్పుడు బాన్సువాడ అంటే ఇంతకుముందు గతంలో నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉన్నప్పుడు నిజామాబాద్కి వెళ్ళాలంటే, ఇప్పటికి కూడా నిజామాబాద్కి వెళ్ళాలంటే 1 అవర్లో నిజామాబాద్కి వెళ్తాను నేను। అదే కామారెడ్డికి వెళ్ళాలంటే ఒక రోజు పడుతుంది, 2.5 గంటలు ఒక ఎక్స్ప్రెస్ బస్సు ఉంటుంది। ఏదైనా కలెక్టర్ ఆఫీస్ కానీ, ఎస్పీ ఆఫీస్కి కానీ ఒక సాధారణ పౌరుడు పోయి పని చేసుకోవాలంటే ఒక రోజు టైం పడుతుంది। అదే నిజామాబాద్లో గతంలో నిజామాబాద్ ఉంటే పొద్దున 6 గంటలకు బస్సు ఎక్కితే మళ్ళీ రాత్రి మధ్యాహ్నం 12 గంటలకల్లా బాన్సువాడకి వచ్చి యథావిధిగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోయేవారు। కానీ అలాంటిది ఇక మాదంటే పర్లేదు బాన్సువాడ కాన్స్టిట్యున్సీ, కానీ జుక్కల వాళ్ళకైతే 108, 135 కిలోమీటర్లు కూడా ఉంది। వాళ్ళు ఇక ఖచ్చితంగా రాత్రి పోయి సర్ది కట్టుకొని ఆడు ఉండి తెల్లారి జిల్లా కార్యాలయంలో కార్యక్రమాలు చేసుకొని వాళ్ళ మండలానికి వెళ్ళాల్సిన పరిస్థితుల్లో వాళ్ళ దీనస్థితి కొనసాగుతుంది। అదే వాళ్ళకి ఇప్పుడు మంజీరా బ్రిడ్జ్ పైనుంచి బ్రిడ్జ్ కాగానే నిజామాబాద్ వాళ్ళకు 45 కిలోమీటర్లే, 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లాను తీసేసి 135 కిలోమీటర్ల దూరం ఉన్న ఎంతోమందిని ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా మార్చిన ఒక పెద్ద నాయకుడు। ఆ నాయకుడు మనం బాన్సువాడ ఎమ్మెల్యే కన్సిస్టెంట్గా ఉన్నప్పుడు చాలా బెదిరింపులు వచ్చినాయట మీకు, మల్యాద్రి గారి తమ్ముడు గుడుగుంట్ల అనిల్ కుమార్ గారికి। అసలు ఏందన్న ఆ రోజు జరిగింది ఏందన్న? యాక్చువల్లీ మల్లాద్రి గారు కూడా ఒక ప్రొఫెసర్, అతను క్లాస్ తీసుకుంటే ఒక 3000 మందితో క్లాస్ తీసుకునే ప్రొఫెసర్ అతను పొలిటికల్గా ఎందుకు రావాల్సి ఇచ్చిందంటే, అతను చిన్నగా ఒక ఫంక్షన్ హాల్ నిర్మించుకోవడానికి అనుమతులు తీసుకున్నా కానీ అతన్ని భయప్రాంతాలకు గురి చేయడము, వాటాలు అడగడము, ఇప్పుడు కూడా బాన్సువాడ కాన్స్టిట్యున్సీలో ఇండస్ట్రీ రాకపోవడానికి కారణం అదే। ఏదన్నా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేద్దామంటే ప్రతిదానికి అడ్డుపడతాడు, ప్రతిదానికి కమిషన్ కావాలా। ఇప్పుడు కూడా బాన్సువాడ అభివృద్ధి చాలా జరిగింది, కానీ అభివృద్ధి జరిగిన ప్రతి దాంట్లో సగ భాగం సిమెంటు, ఇసుక, కంకరనే ఉంటుంది। అవి లేకుండా అభివృద్ధి జరిగిన పథకాలు ఏం లేవు। ఇక్కడ అతను అండదండలు చూసుకొని స్థానిక నాయకులు మొరం పోయకుండా కానీ మొరం పోసినామని బిల్లులు చెప్తుర్రు, బిల్డింగ్లు కట్టకుండా కానీ బిల్డింగ్లు కట్టినామని బిల్లులు చెప్తుర్రు। ప్రతి లబ్ధిదారుడు 2, 3 డబుల్ బెడ్రూమ్లు పొందిండు। వారి అండదండలతోటి ఒక వర్గానికి చెందిన నాయకులు పక్క జిల్లా ఉన్నా సరే, పక్క రాష్ట్రమైనా సరే, మహారాష్ట్రలో కూడా మా బాన్సువాడ కాన్స్టిట్యున్సీలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు। పక్క కాన్స్టిట్యున్సీ జుక్కల్, ఎల్లారెడ్డి, బోధన్, ఈ 3 కాన్స్టిట్యున్సీల ప్రజలకు కూడా బాన్సువాడలో డబుల్ బెడ్రూమ్లు దొరికినాయి। అంతా అవినీతి, చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే విధంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారు కానీ వారి అనుచరులు కానీ చేస్తున్నారు। కాబట్టి వాళ్ళని ఎదిరించే మొగోడు లేడా అన్న ఉద్దేశంతో మేము పుట్టుకొస్తే మీరెంత గడ్డిపోసతో సమానం, మిమ్మల్ని మేము పీకి పారేసామన్న ఉద్దేశంతో చాలా బెదిరింపులు వచ్చినమాట వాస్తవమే। కానీ అన్నింటినీ తట్టుకొని కూడా ముందుకు పోతున్నాం, కానీ ఎక్కడో ఒక చిన్న అవంతరమైన సంఘటనను
వేధించిందేమో మల్లాది గారు మాకు దూరం అయిపోయారు. వారు దూరమైనందుకు మేము చాలా నష్టపోయాం. కానీ ఆ నష్టాన్ని ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో భర్తీ చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.